చాకలోడి గాడిద. అనగనగా ఒక ఊరిలో ఒక చాకలోడుండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మూటలను మోసేది. కుక్క చాకలోడింటికి కాపలా కాసి అతనెక్కడికి వెళితే అక్కడికి వెళ్తూ తోడుండేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్కవైపు ఆశ్చర్యంగా చూసి, "నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు?" అని అడిగింది. మన యజమాని మన్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు. నేనెందుకు పట్టించుకోవాలి అని కుక్క ఏదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఇది మనం మొరబెట్టుకునే సమయం కాదు. మన యజమానికి సహాయం చేయాలి అని గట్టిగా గాడిద కూత పెట్టడం మొదలెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదాడు. అప్పుడు అర్థమైంది ఎవరి పని వాళ్ళే చేయాలని. అప్పుడు గాడిదకు అర్థమైంది. నీతి ఏమిటంటే ఎవరి పని వాళ్ళే చేయాలి.